ఒకప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోయిన ఆ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు కళకళలాడుతోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలుస్తుండటంతో అందులో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ఆ బడిలో నో వేకెన్సీ బోర్డు పెట్టకపోయినా సీట్లు లేవు. మమ్మల్ని ఒత్తిడి చేయొద్దని ఉపాధ్యాయులు కోరినంత పనైంది. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడ? అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఈ స్టోరీ చూడండి. మన ఊరు మన బడి, మన ఊరు మన బడి, ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ప్రగతి బాటలో పయనిద్దాం. ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ప్రగతి బాటలో పయనిద్దాం. మన ఊరు మన బడి, మన ఊరు మన బడి, ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ప్రగతి బాటలో పయనిద్దాం. ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం, ప్రగతి బాటలో పయనిద్దాం. ఇది నల్లగొండ జిల్లా చెండూరు మండలంలోని బోడంగిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇక్కడి ఉపాధ్యాయులు మన ఊరు మనబడి కార్యక్రమం కోసం ఊరిలో ఇంటింటికి తిరిగారు. ఎక్కడికెళ్లినా ఒకటే ప్రశ్న ఎదురైంది: మా పిల్లలు సర్కారు బడిలో, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనా అని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. దీనిపై ఆలోచనలో పడిన ఉపాధ్యాయులు తమ పిల్లలను తాము విద్యాబుద్ధులు నేర్పించే బడిలోనే చేర్పించారు. అంతే, ఈ సూత్రం బాగా వారికి కలిసొచ్చింది. ఒకరిని చూసి ఒకరు ఆ స్కూల్లో చేరేందుకు పోటీ పడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు ఈ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేర్పించారట. మరి అది తప్పకుండా మంచి పాఠశాల అయి ఉంటుంది. మనం అనవసరంగా ఈ వేలకు వేల రూపాయలు ఈ ప్రైవేట్లో ఎందుకు కట్టాలి అని వాళ్ళు ఆలోచించుకొని రోజు దాదాపు ఒక 50 మంది మా పిల్లల్ని చేర్చుకోండి సార్, చేర్చుకోండి అని ఒత్తిడి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ కొంచెం ఇప్పటికే దాదాపు 380 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా అధికంగా చేర్చుకుంటే మాకు గదుల యొక్క అవసరం ఉంటుంది. మళ్ళీ ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం ఇప్పటికిప్పుడే గదులను నిర్మించలేదు, ఇప్పటికిప్పుడే ఉపాధ్యాయ పోస్టుల్ని మంజూరు చేయదు. ఆ పరిమితులు మాకున్నాయి. కానీ ప్రభుత్వం నుండి ఒక హామీ కనుక వస్తే గదుల్ని వెంటనే ప్రారంభిస్తాం, ఉపాధ్యాయ పోస్టుల్ని తగినన్ని ఇస్తామని కనుక అంటే సులభంగా నేను అనుకుంటాను బహుశా ఈ సంవత్సరం ఇంకో 200 మంది విద్యార్థులు అదనంగా ఈ పాఠశాలలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. బడిబాట పేరుతో పిల్లల్ని చేర్పించండి అంటూ తల్లిదండ్రులకు వద్దకు వెళ్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు ధీమాగా సమాధానం చెప్తున్నారు. ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. దీంతో బోడంగిపర్తి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లివెల, తేరటుపల్లి, బోడంగిపర్తి, సేరిగూడెం, కమ్మగూడెం, పుల్లెంల, చోలేడు, గూడాపూర్, ధోనిపాముల, బంగారుగడ్డ, ఇడుకుడ గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి సర్కారు బడిలో చేరారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 320 మంది విద్యార్థులు 6 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కూడా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఆ బడికి అంత క్రేజ్ వచ్చింది. మరి మా డాడీ ఇక్కడ హెడ్ మాస్టర్. 10th క్లాస్లో జాయిన్ అయ్యాను, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ చాలా బాగుంది, టీచర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తే చాలా అభివృద్ధి ఉంటుంది పిల్లల్లో కూడా. ఈ వాతావరణం, స్కూల్ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. నాకు చాలా నచ్చింది ఈ స్కూల్. నేను ఇక్కడ 8వ తరగతి ఇంగ్లీష్ మీడియం ఏ సెక్షన్ చదువుతున్నాను. ఇక్కడ అందరు ఉపాధ్యాయులు కూడా చాలా బాగా చెబుతున్నారు. ఇదే స్కూల్లో మా నాన్నగారు కూడా టీచర్, హయ్యర్ సెక్షన్కి బయాలజీ సైన్స్ చెప్తారు. నేను ఇంతకుముందుకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఇక్కడ చాలా బాగుందని మా నాన్నగారు కూడా నన్ను ఈ స్కూల్లో చదివిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్ తిరిగి ప్రారంభమై వారం రోజులైంది. తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఇంకా స్కూల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే సీట్లు మొత్తం పూర్తయిపోవడంతో తమపై ఒత్తిడి తేవద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటున్నారు ఉపాధ్యాయులు. నేను ఇంతకుముందు మునుగోడు మండలంలోని ఎన్ఎస్ఎస్ఆర్ స్కూల్లో మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాను. కానీ ఈ మంచికంటి వారి స్కూల్లో ప్రిన్సిపల్ గారి కూతుర్ని ప్లస్ లింగయ్య సార్ వాళ్ళ కూతుర్ని ఈ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని కూడా ఇందులో జాయిన్ చేసి వాళ్ళని ఇందులో చదివించడం చూసి నేను ప్రభావితమై మా పిల్లల్ని కూడా ఇందులో చదివించాలని నేను వచ్చి అడ్మిషన్ తీసుకుంటున్నాను. 10th స్టాండర్డ్ అండ్ 7th స్టాండర్డ్. గవర్నమెంట్ స్కూల్ యొక్క అభివృద్ధి, ఈ యొక్క టీచర్స్ యొక్క టీచింగ్ యొక్క బాగుందని చెప్పేసి నేను ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఉపాధ్యాయుల్లో వచ్చిన మార్పు ఆ పాఠశాలలో పెను మార్పులు వచ్చేలా చేసింది. తల్లిదండ్రుల్ని కూడా ఆలోచింపచేసింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు బడిబాట సక్సెస్ అయింది. ఇలా తమ పిల్లల్ని తమ స్కూల్లోనే చదివిస్తూ మిగిలిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు బోడంగిపర్తి ఉపాధ్యాయులు. మన ఊరు మన బడి, మన ఊరు మన బడి,
ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ప్రగతి బాటలో పయనిద్దాం ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ప్రగతి బాటలో పయనిద్దాం మన ఊరు మన బడి మన ఊరు మన బడి ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం ప్రగతి బాటలో పయనిద్దాం ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం బాలీవుడ్